హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మిస్ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో ఎంతో కమ్మని బెల్లం పరమాన్నం చేసి చూపించబోతున్నానండి. పండగలకి ప్రసాదంగా కానీ లేదంటే మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కానీ ఇలా బెల్లం పరమాన్నం చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది. అలాగే చాలా ఈజీగా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి, లేదంటే నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు. వీటిని 2 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత 1 కప్పు బియ్యానికి 4 కప్పుల వరకు నీళ్ళ వేసుకుని ఒక 10 నిమిషాల వరకు నాననివ్వాలి. ఇలా నానిన బియ్యాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఇందులో 1 కప్పు వరకు పాలుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని అన్నం ఉడికేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అన్నం అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నం అంతా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు రైస్ తీసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు 1 కప్పు రైస్కి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారైతే మరో 1/2 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసిన తర్వాత కలుపుకుంటూ బెల్లం అంతా అన్నంలో కరిగిపోయేంత వరకు 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి. ఇందులో నీళ్ళేమీ వేయక్కర్లేదండి, అందులో ఉన్న వాటర్తోనే బెల్లం అంతా కరిగిపోతుంది. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 అర టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన అన్నాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే 15 వరకు జీడిపప్పులు వేసుకుని బాగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీడిపప్పులు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే 10 నుంచి 15 వరకు ఎండు ద్రాక్షను కూడా వేసుకుని వీటిని కూడా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న వాటిని మనం రెడీ అయిన అన్నంలో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. అంతేనండి, కమ్మనైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. ఇలా వేడివేడిగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో కమ్మనైన బెల్లం పాయసం చాలా బాగుంటుంది. అంతేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.